పల్నాడు జిల్లా నరసరావుపేట ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎస్సీ కృష్ణమోహన్, ఈఈ సుబ్బారావు తమను వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఇటీవల తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఆఫీసులోనే నేలపై కూర్చొని నిరసనకు దిగారు ఉద్యోగులు. ఈరోజు ఎన్హెచ్జేసి సర్కిల్ నర్సరావుపేట పల్నాడు జిల్లాలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాగరాజు కొండారెడ్డి మా రాష్ట్ర నాయకత్వంలో కార్యదర్శిగాను, కోశాధికారిగాను మరియు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వారిని సమస్యలపైన ఈ గారిని అడిగినందుకు వారిని కావాలనే ఏదో అభియోగం మోపి స్థానిక నాయకులతో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని పోయి అక్కడ లెటర్ తీసుకొని వచ్చి ఎస్సీ గారికి అడ్రస్ చేస్తూ ఇక్కడ అకస్మాత్తుగా ఈ ఇద్దరిని నాగరాజుని కొండారెడ్డిని అకస్మాత్తుగా ఈ లింగనగుట్ల నుంచి మాచర్లకు ఓడి బేసిస్ పైన డిప్యుటేషన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటి విచారణ లేకుండా వారిని అకస్మాత్తుగా అక్కడ ఓడి బేసిస్ మీద ట్రాన్స్ఫర్ చేయవలసిన దుస్థితి ఎందుకు వచ్చిందో, మరి ఈ అభియోగం పైన న్యాయ విచారణ జరిపించి విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోమని చెప్పేసి ఎస్సీ గారికి మెమరాండం ఇవ్వడానికి ఈరోజు మేమంతా రావడం జరిగింది. లింగంగుంట్ల సర్కిల్ పరిధిలో గల వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలపై మేము 4/3/2025న మా సభ్యులు వర్క్ ఛార్జ్డ్ సభ్యులు మా దగ్గరకు వచ్చి మాకు ఇబ్బందిగా ఉన్నది, ఈ విధంగా జరుగుతున్నది అని చెప్పడంతో మా నాయకులకు చెప్పడంతో మేము సంబంధిత అధికారులైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని కలవడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారానికి కోరడం జరిగింది. వారు మేము సమస్య చెప్పాక తడువే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారైన గెజిటెడ్ ఆఫీసర్ గారు పరుష పదజాలంతో, అసలు దూషించని పదజాలంతో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అయిన మేము కూడా మాట్లాడలేని సంభాషణని ఆయన వాడుతూ అంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నా కానీ గొంతులకు వస్తాం, పేకలకు వస్తాం, రక్తం తాగుతాం అనే పరుష పదజాలను వాడుతూ మా యొక్క వర్క్ ఛార్జ్ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తూ వారి యొక్క పోకడ అలా ఉన్నది.